పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడీ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియన్స్కి ఓ విజువల్ వండర్ను అందించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో గట్టిగానే బజ్ వినిపిస్తుంది. ఆగస్టు 15న ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కానుందని టాక్. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె వంటి స్టార్ క్యాస్టింగ్తో నాగస్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ రికార్డులు సృష్టిస్తుంది. మైథాలజీని సైన్స్ ఫిక్షన్తో ముడిపెడుతూ నాగి చేసిన ఈ ప్రయోగానికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అసలు ఊహించని విధంగా తీసిన ఈ ఫ్యూచరిస్టిక్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం 1000 కోట్ల రూపాయలు క్లబ్లో చేరిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ చిత్రం ఎప్పటి నుంచి ఓటీటీలోకి రాబోతుందంటే, ఆగస్టు 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కల్కి చిత్రం స్ట్రీమింగ్ అవుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ అవ్వబోతుందంటూ చాలా మంది నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఇదే నిజమైతే థియేటర్లలో రిలీజైన 2 నెలల్లోపే కల్కి ఓటీటీలోకి రాబోతుందన్నమాట. జూన్ 27న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. అయితే ఇటీవలి కాలంలో థియేటర్లలో రిలీజైన సినిమాలు నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. వాటితో పోలిస్తే కల్కి కాస్త లేట్ అయినట్లే. ఈ చిత్రం మొత్తం 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది. ఇక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ 4 భాషల కోసం అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చు పెట్టినట్లు టాక్. మరోవైపు హిందీ వెర్షన్ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ 175 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే ఓటీటీ రైట్స్ రూపంలోనే కల్కికి 375 కోట్ల రూపాయలు వచ్చాయి. మరోవైపు కల్కిలో ప్రభాస్ పోషించిన భైరవ, సూపర్ కార్ బుజ్జి ప్రధాన పాత్రలతో రూపొందిన బుజ్జి అండ్ భైరవ వెబ్ సిరీస్ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ అన్నీ అమెజాన్ ప్రైమ్లో వస్తున్నాయి. థియేటర్లో ప్రస్తుతం స్ట్రాంగ్ రన్ను కొనసాగిస్తుంది కల్కి. ఇటీవల రిలీజైన భారతీయుడు 2కి మంచి టాక్ రాకపోవడంతో కల్కి హవాకి ఢోకా లేదు. ఇక ఈ సినిమా పార్ట్ 2 కోసం ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్ట్ 1 కంటే ఇది అంతకు మించి అనేలా ఉంటుందని